డార్క్ గోల్డెన్ కలర్ కళ్ళతో గ్రే కలర్ ఫర్ తో హుందాగా ఉంటుంది నైమేరియా. ఇది ఆర్యాతో బాండ్ అయిన డైర్ వుల్ఫ్. ఆర్యా దాన్ని తనకు కావలసినట్టుగా ట్రైన్ చేసుకునేది. ఆర్యాకి జాఫ్రీతో గొడవ జరిగినప్పుడు నైమేరియా జాఫ్రీ చేతిని కొరికేసింది. నైమేరియాని చంపేస్తారని భయపడిన ఆర్యా దాన్ని రాళ్లతో కొట్టి మరి అక్కడి నుంచి తరివేసింది గానీ దాని గురించి ఆలోచిస్తూనే ఉండేది. ఇది జరిగిన చాలా రోజులకి గాడ్స్ ఐ దగ్గర ఒక పెద్ద ఫీమేల్ డైర్ వుల్ఫ్ తోడేళ్ల ప్యాక్ తో తిరుగుతోందని ఆర్యాకి తెలిసింది. అది నైమేరియానే అని ఆమెకు అర్థమైంది. తర్వాత ఆ ప్యాక్ ని హ్యారన్ హాల్ దగ్గర చూసింది ఆర్యా. అప్పటి నుంచి ఆమెకి వూల్ఫ్ డ్రీమ్స్ వస్తూ ఉండేవి. కొందరిని చంపుతున్నట్టుగా, తన ప్యాక్ ని లీడ్ చేస్తూ తిరుగుతున్నట్టుగా నైమేరియా ఎక్స్పీరియన్సెస్ ఆమెకి కలల్లాగా వస్తూ ఉండేవి. ఒక స్త్రీ శరీరాన్ని నదిలోంచి బయటకు తీసి మెలకు తెప్పించడానికి నైమేరియా ట్రై చేయడాన్ని ఆర్యా తన వూల్ఫ్ డ్రీమ్ లో చూస్తుంది. కానీ ఆ స్త్రీ రెడ్ వెడ్డింగ్ లో చనిపోయిన తన తల్లి క్యాటలిన్ అని గుర్తించలేకపోతుంది. మార్టిన్ తర్వాత బుక్స్ లో నైమేరియాకి ఎంత రోల్ ఉంటుందో తెలియదు గానీ గేమ్ ఆఫ్ థ్రోన్స్ షోలో మాత్రం ఆర్యా వెంట వింటర్ఫెల్ కి రావడానికి ఇష్టపడకుండా నైమేరియా తన ప్యాక్ తో పాటుగా వైల్డర్నెస్ లోకి వెళ్లిపోతుంది. తనలాగే నైమేరియాది కూడా వైల్డ్ నేచర్ అని, అలా కోటల్లో ఉండలేదని ఆర్య అర్థం చేసుకోవడంతో దాని కథ ముగుస్తుంది.